ఆలోచనలు మరి చాలా దేవుడికి అసహ్యకరమైన ఉన్నవా, లేదు నీ ఆలోచనలు దేవుడికి ఇష్టకరంగా ఉన్నాయా? అయితే దేవుడు అంటున్నాడు, ఆయన స్వరూపంతో మనల్ని చేసుకున్నాడు కదా, ఆయన నోటిగా నాసికారంధ్రములో నుండి నీకు నాకు జీవాత్మని ఊదాడు కదా. మరి ఆయన ఇచ్చిన ఆత్మ మనం పొందుకున్నప్పుడు మన ఆలోచనలు గొప్పగా ఉండాలండి. దేవుని ఆలోచనలు ఎంతో గొప్పగా ఉన్నాయి. మన ఆలోచనలు మరి తుంచమైనవిగా ఉండకూడదు, అసహించుకునే రీతిలో ఉండకూడదు. మరి మన ఆలోచనలు గొప్పగా ఉన్నప్పుడు మనం ఉన్నతమైన స్థితిలో ఉండగలుగుతాం. అట్టి రీతిలో లేకుండా అన్యాయముతోనూ అక్రమముతోనూ భయంకరమైన పరిస్థితుల్లోనూ ఉంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి అవి దేవుడికి ఇష్టకరంగా ఉన్నవే? లేవండి, ఎంత మాత్రము లేవు. కానీ దేవుడికి ఇష్టకరమైన ఉన్నవి ఎలా ఉంటాయి? ఆయన పోలి నడుచుకున్నప్పుడు మాత్రమే ఉండగలుగుతాయి. అందుకే కదా పౌలు గారు అంటాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అంటే పౌలు గారు ఎవరిని పోలి నడుచుకున్నారు? యేసుక్రీస్తును